వీలునామా రాసే బదులు అదే వీలునామా రిజిస్టర్ ఆఫీస్‌కి పోయి రిజిస్టర్ చేయించండి అని చెప్పా. వీలునామాలు ఎవ్వడైనా ఎన్నైనా రాసుకోవచ్చు. ఎంతమందికైనా రాసివ్వచ్చు. కానీ ఆ వీలునామా రిజిస్టర్ చేయిస్తారు చూసినారా? అది కరెక్ట్‌గా వ్యాలిడ్ అయితది. అది చాలామందికి తెలీదు. గుర్తుపెట్టుకొని చేయించుకోండి. వీలునామా ఫేక్ వీలునామాలు 100 సృష్టించొచ్చు. చాలామంది వీలునామాలు రాసుకొని వచ్చారు. నిన్నొచ్చిన నాకు కేసులో కూడా అది 100కి 200% వీలునామా వాళ్ళ చెల్లెలు రాయించలేదు. వాళ్ళ చెల్లెలు ఎప్పుడో చచ్చిపోయింది. ఈవిడ చనిపోయిన తర్వాత వీళ్ళు రాసుకొని వచ్చినారు వీలునామా. మా పిల్లలిద్దరికి అల్లులిద్దరికి రాసిండ్రు అని వీలునామా రాసుకొని వచ్చి ఆమె ఆస్తిని లింక్ చేసుకుంటూ వీళ్ళు రిజిస్ట్రేషన్ చేయించిండ్రు. ఈ ఇద్దరు అల్లుళ్ళు వాళ్ళ మా అన్నగారు కలిపి అన్న అంటే వదినకు రాసుకొని వచ్చినారు. ఎంత తెలివి తెలుసా? సో ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడైనా మీ అమ్మగారి పేరు మీదో అక్కగారి పేరు అదే నాన్నగారి పేరు మీదో ఆస్తులు ఉంటే ఆడవాళ్ళకి ఎంత వాటా వస్తుందో మగవాళ్ళకి అంతే వాటా సరి సమానంగా వాటా వస్తుంది అనే మాట